అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. మూడు మాటలు, మొదటి మూడు మాటలు దేవుడు మన గురించి, తర్వాత దేవుడు కొన్ని బాధ్యతలు ఉండే శిష్యులకును, తర్వాత తల్లికి అప్పగించింది. తర్వాత కొన్ని మూడు మాటలు దేవుడు సిలువలో తన గురించి చెప్పుకున్నాడు, తన బాధను తన తండ్రికి చెప్పుకున్నాడు. ఏడో మాట ఎవరి గురించి చెప్పిండు మరి? ఆ ఏడో మాట మన ఆత్మల గురించి. తర్వాత తండ్రి అయిన దేవుని ఆత్మ, కుమారుని ఆత్మ తన తండ్రికి అప్పగించుకున్నాడు. యేసు ప్రభు దేవాలయపు తెర అంటే పరిశుద్ధ స్థలంలోని ఒక తెర ఉంది. ఆ తెర కింది నుండి పైకి చిరగచ్చు కదా, మరి పై నుండి కిందికి ఎందుకు చిరగాలి చెప్తారా? కింది నుండి పైకి చింపితే ఎవరైనా కింద ఉండి పైకి చింపిండ్రు అనుకుంటారు, కానీ పైనుండే కిందికి చిరిగింది కాబట్టి అది పైనుండి చిరిగినప్పుడు దేవుడు అతి పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి అది పరలోక పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి, అంటే పరలోకం నుండి భూలోకం నుండి పరలోకానికి ఒక మార్గమును సిద్ధపరచడానికి దేవుడు మన కోసము తన ప్రాణాన్ని అర్పించాడు. తన మరణం ద్వారానే మనకు పరలోక రాజ్యమును కలిగి ఉన్నది. ఆయన మరణించకపోతే మనకు పరలోక రాజ్యమును కలగదు. అది ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయను. దేవుడైన యెహోవా నరుని మట్టిలో నుండి నేల మట్టిలో నుండి నరుని నిర్మించిండు. నరు నిర్మించినప్పుడు నరునికి ప్రాణం ఉందా? లేదు. ఆయన ఒక జీవమును మనకు ఊదగా అప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. జీవాత్మ కాకముందు మరి ప్రాణము ఇచ్చినప్పుడు ముందు దానికంటే ముందు మరి ఆత్మ ఎక్కడుంది? దేవుడిలో ఉంది. తర్వాత ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతుండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేను. దేవుని ఆత్మ జలముల పైన ఎట్లా ఉండేదట? అల్లాడుతుండేను. అదే విధంగా ఇప్పుడు దేవుని ఆత్మ ఎక్కడ అల్లాడుతుంది? కల్వరి శిలువలో దేవుని ఆత్మ అల్లాడుతుంది. దేవుడు ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, మన ఆత్మలకు ఆయన తండ్రి అయిన దేవుడు. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానము ఉన్నది కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. మనకు దేవుడు ఒక మాదిరి చూపించిండు. ఆ మాదిరి ఏంటి అంటే ఆయన పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము, అంటే మన పాపల నిమిత్తము, మన శాపల నిమిత్తము ఆయన కల్వరి శిలువలో మరణించిండు. ఆ మరణం ద్వారానే మనకు పరలోక రాజ్యము కలిగింది. తర్వాత ఆ పాపల ద్వారా మనకు క్షమాపణ. ఆయన మరణించకపోతే మనకు ఈరోజు క్షమాపణ, ఈ యొక్క పరలోక రాజ్యం మనకు రక్షణ ఉండేది కాదు. కేవలము ఆయన యొక్క మరణం ద్వారానే మనకు
క్షమాపణ కలిగింది. దానికి ఉదాహరణ స్టెఫెను జీవితం. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 59. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుతుండగా వారు అతని రాళ్ళతో కొట్టింది. ప్రభుని గురించి మొరపెట్టుచు యేసు ప్రభువు నా ఆత్మను చేర్చుకొను. స్టెఫెను విశ్వాసము, తర్వాత దేవుని ఆత్మ పొందిన వాడు స్టెఫెను. తర్వాత తన ఆత్మను అప్పగించుకొనుచుండగా వారు ఆయనను రాళ్లతో కొట్టింది. స్టెఫెను జీవితంలో తర్వాత మన్నైనది తిరిగి మరలా మట్టికి చేర్చును, కానీ దాని ఆత్మ దయచేసిన దేవుని యొద్దకే పోవాలి. మన ఆత్మ ఎక్కడికి పోకూడదు. మన శరీరంను నిష్ప్రయోజనమైనది. మన ఆత్మ దేవుని దగ్గరికి మాత్రమే వెళ్ళాలి. మన శరీరము మరణిస్తుంది, కానీ ఆత్మ ఎక్కడికి పోతుంది? దాన్ని దయచేసిన దేవుని యొద్దకే మన ఆత్మ వెళ్ళాలి. మత్తయి సువార్త 5:23. 5:2-3. ఆయన జనసమూహములను చూసి కొండ ఎదుగు చుట్టగా ఆయన శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగిన, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆయన బోధ ప్రారంభించినది ఆత్మతోనే, ఆయన ముగించేది కూడా ఆయన ఆత్మతోనే. ఆయన కల్వరి శిలువలో ఇన్ని మాటలు చెప్పిండు. చివరి మాట తన ఆత్మను అప్పగించిండు. యోహాను 6:63. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఆత్మయే జీవించుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. మన శరీరము చనిపోతుంది, కానీ మన ఆత్మ చనిపోదు. మనకు దేవుడు దయచేసిన ఆత్మ అది ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని యొద్దకే వెళ్ళాలి. మొదటి ఆత్మలకు తండ్రి అయిన దేవుడు, రెండవది ఆయన మనకు మాదిరి చూపిండు. కల్వరి శిలువలో ఆయన ఏ విధంగా అయితే మాదిరి శిలువను అనుభవించి ఆత్మను అప్పగించిందో, అదేవిధంగా మన ఆత్మను నిష్కల్పమైనను ముడతైన అట్టి మంచ అయిన ఏదైనా లేకుండా మన ఆత్మను మన దేవునికి మనము సమర్పించుకోవాలి. 1 పేతురు 2:20-25. 1 పేతురు 2:20-25. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధను అనుభవించినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మనము ఆయన అడుగుజాడలో నడుచున్నట్టు ఆయన మనకు మాదిరిగా ఉండేది. ఆయన మనకు మాదిరిగా ఆయన తన ఆత్మను తండ్రి అయిన దేవుడికి అప్పగించాడు. తన అడుగుజాడలో నడవాలని ఆయన మనకు ఒక మాదిరిని అనుగ్రహించు. మనం కూడా మన ఆత్మను తన తండ్రికి అప్పగించాలి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకోవలను. మనము నమ్మకమైన సృష్టికర్తను మన ఆత్మను అప్పగించాలి.
దేవుడు కుమారుడు తండ్రికి తన ఆత్మను ఏ విధంగా నమ్మకంగా అప్పగించిందో మనం కూడా మన ఆత్మను నమ్మకమైన సృష్టికర్తకు నమ్మకంగా అప్పగించుకోవాలి. ఉదాహరణకు ఒక విషయం చెప్తా. మనం పెళ్ళికి ఎక్కడైనా వెళ్ళాలంటే మన దగ్గర ఒకటి నగలు ఉండేది, హారం వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే మనం వాళ్ళకి అప్పగించినామో అదే విధంగా వాళ్ళకి అప్పగిస్తేనే కదా వాళ్ళు తీసుకుంటారు. ఏదైనా దాంట్లో ఒక్కటైనా పోతే వాళ్ళు తీసుకుంటారా? తీసుకోరు. కాబట్టి మా దేవుడు మనకు ఆత్మను ఏ విధంగా అయితే మనకు అప్పగించిందో మనము కూడా మన ఆత్మను దేవునికి అదే విధంగా అప్పగించుకోవాలి. దేవుడి వాక్యం దీవించుకోవాలి.